తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత వివాదం తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటూ కూడా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ మొదలైంది. అయితే కవితకు రాజకీయాలు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి ఆమె జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేసి సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేసింది. ఉద్యమం నుంచి కూడా ప్రేరణ పొంది 2006 ఆగస్టులో తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అధికారికంగా 2007 నవంబర్లో నమోదు చేయబడింది. తెలంగాణ ఉద్యమం ఒక స్థాయిలో జరుగుతున్న క్రమంలో దానికి పండుగ రంగును అద్ది జనాల్లోకి మరింతగా లోతుగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. నాడు ఆమె బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించింది. కవిత తెలంగాణ జాగృతి ద్వారా దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ప్రస్తుతం 30కి పైగా దేశాల్లో బతుకమ్మను జరుపుకుంటున్నారు. ఆమె వెళ్ళిన ప్రతి చోట కూడా జనాలు నీరాజనాలు పలికారు. కవిత కార్మిక సంఘాలతో చురుగ్గా పాల్గొంటారు. 2009 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో కవిత కీలకంగా పాల్గొన్నారు. ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కల్వకుంట్ల కవిత స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా తొలిసారి ఎన్నికైంది. రాష్ట్ర ప్రధాన కమిషనర్గా నియమితులైన కవిత దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలుగా, భారతదేశంలోనే 2వ మహిళా రాష్ట్ర ప్రధాన కమిషనర్గా రికార్డు నెలకొల్పారు. దోమలగూడలోని బీఎస్జీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. 2021 ఏప్రిల్ 2న రెండోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్లో కవిత ఎస్టిమేట్స్ కమిటీ, వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీటి, పారిశుధ్యం మంత్రిత్వ శాఖలో సభ్యురాలిగా పనిచేశారు. అంతా బాగా సాగుతుందనుకున్న సమయంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఒక్కసారిగా పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 2024 మార్చి 15న కవిత ఇంటిపై మధ్యాహ్నం నుంచి కూడా సోదాలు నిర్వహించిన ఈడీ, ఐటీ అధికారులు సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా మొత్తం 10 రోజుల పాటు కవితను విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు దర్యాప్తు పురోగతిని న్యాయస్థానానికి వివరించి ఆమెను 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరగా న్యాయస్థానం 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 27న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి కవితకు తన తండ్రి కేసీఆర్కు దూరం పెరిగిందని ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే కవిత తనను పార్టీ దూరం పెడుతుందని, అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. పార్టీలోని కొందరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కూడా చెప్పకనే చెప్పారామె. అప్పటి నుంచి కూడా కేసీఆర్ సైతం కవితతో మాట్లాడడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ జాగృతితో రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. నిరాహార దీక్షలు అంటూ చాలా హడావిడి చేశారు. కానీ అనుకున్నంత మైలేజ్ మాత్రం రాలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్కు సిబిఐ నోటీసుపై ఆమె 2025 సెప్టెంబర్ 1న మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డిలు చేసిన అవినీతి కారణంగా తన తండ్రి కేసీఆర్కు చెడ్డ పేరు వచ్చిందని ఆరోపణ చేసింది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ ఆమెను సెప్టెంబర్ 1న పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కవిత తన రాజకీయ ప్రయాణాన్ని సొంతంగా మొదలు పెట్టుకోవాలని భావిస్తుందని కొంతమంది వాదన. ఇన్నాళ్ళు గులాబీ పార్టీలో ఉన్నప్పటికీ ఆమెకు దక్కిన ప్రాధాన్యం కొంత పరిధి వరకు మాత్రమే ఉండేది. దీంతో కవిత కాంగ్రెస్లో చేరబోతుందంటూ కూడా టాక్ వినిపించింది. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం రియాక్ట్ అయ్యారు. కవితను తమ పార్టీలో చేర్చుకోబోమని తేల్చి చెప్పేశారు. దీంతో కవిత జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో నిలవబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే తొలిసారిగా ఎమ్మెల్యేగా కవిత పోటీ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా హెడ్లైన్స్లో కవిత పేరే వినిపిస్తుంది. గతం కంటే కూడా ప్రజల్లో ఎక్కువగా ఆమె పేరు వినిపిస్తుంది. సొంత తండ్రి నుంచి తమను కొంతమంది వేరు చేశారనే విధంగా కూడా కొంత సింపతి అయితే క్రియేట్ అయ్యింది. కాబట్టి ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే కవితకి ఎంత గ్రాఫ్ ఉందనేది కూడా బయటపడే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి కవిత నిజంగానే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బరిలోకి దిగుతుందా లేదా అనేది చూద్దాం.